బంగాళాఖాతంలో దిత్వా తుపాను కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఎక్కడుంది, ఎటువంటి పరిస్థితుల్లో ఉంది, ఇది ఆంధ్ర మీద ఇంపాక్ట్ చూపించబోతుందా, మళ్ళీ ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఎటువంటి వర్షపాతం నమోదే అవకాశం ఉంది, ఇంకొక ఇబ్బందికర వాతావరణం ఉండే అవకాశం ఉందా, ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఆ విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. సో ఈ నేపథ్యంలో మరో 24 గంటల పాటు ఎలా ఉండబోతోంది, దానికి సంబంధించిన వెదర్ అప్డేట్ ముందుకు వచ్చేస్తున్న ఆర్టీవీ. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ వెదర్ బ్రేకింగ్ కి సంబంధించి. బంగాళాఖాతంలో దిత్వా తుఫాను కొనసాగుతోంది. మరో 24 గంటల పాటు ఏపీపై దిత్వా ఎఫెక్ట్ చూపించబోతోంది. ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇటు తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్న పరిస్థితి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ చెప్పుకొస్తోంది వాతావరణ శాఖ. హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ని, మరికొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ని ఇచ్చింది. ఏ ప్రాంతాలకు ఎటువంటి పరిస్థితి ఉందనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి శాటిలైట్ ఇమేజెస్ని చూసే ప్రయత్నం చేద్దాం. శాటిలైట్ ఇమేజెస్ చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి, ఒక్కసారి మ్యాప్లో మీరు చూసే ప్రయత్నం చేయొచ్చు ఎటువంటి వాతావరణం ఉంది అనేది. ఇదిగోండి, ఇక్కడ మీరు గమనిస్తే కనుక చూస్తున్నారుగా, దిత్వా తుఫానుకు సంబంధించి ప్రస్తుతం బలహీనపడి వాయుగుండంగా నుంచి తీవ్ర అల్పపీడనంగా మారుతున్న పరిణామక్రమం. సో ఈ నేపథ్యంలో మీరు చూస్తే కనుక చెన్నై దగ్గర, అంటే తమిళనాడు, అలాగే చిత్తూరు, నెల్లూరు, చిత్తూరు ఈ ప్రాంతాల దగ్గర ప్రస్తుతం ఇది కేంద్రీకృతమైన పరిస్థితి ఉంది. అంటే దిత్వా తుఫానుగా అయితే లేదు, ప్రస్తుతం ఇది వాయుగుండంగా తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతున్న క్షణం. అయినప్పటికీ దీని ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. సాధారణంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఎప్పుడైనా ఒక తుఫాను వచ్చిన తర్వాత వెళ్ళిపోయింది అనుకుంటే పూర్తిగా వెళ్ళిపోయినట్టు కాదు, పూర్తిగా అది మెల్లిగా క్రమక్రమంగా బలహీనపడినప్పటికీ కూడా దాని ప్రభావం ఉంటుంది. అంటే అల్పపీడనం వాయుగుండం తుఫానుగా మారేటప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉంటాయో, ఆ తుఫాను తీవ్ర వాయుగుండం నుంచి అల్పపీడనం ఇలా మారే క్రమంలో కూడా వర్షాలు ఉంటూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో విజువల్స్ మీరు చూస్తే కనుక ప్రస్తుతం ఇక్కడ కేంద్రీకృతమై ఉన్న పరిస్థితి. సో దీని ఇంపాక్ట్ ఇంకా నేరుగా మనం చూడాలనుకుంటే ఇదిగోండి, ఇక్కడ మీరు గమనించవచ్చు, చూస్తున్నారు కదా, ఇటు నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం అంతగా అయినప్పటికీ కూడా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి ఈ ప్రాంతాల మీద మనకి కనిపిస్తోంది. ఇక్కడి నుంచి మొదలు పెడితే దాదాపుగా ఉత్తరాంధ్ర వరకు కూడా దీని ఇంపాక్ట్ మనకి ఉంది. ఇదిగోండి, ఉత్తరాంధ్ర వరకు ఇంపాక్ట్ ఉంది. దాంతోపాటు ఇటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ వీటి మీద కూడా మనకి కనిపిస్తోంది. సో నేను కాస్త బ్యాక్కి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర వరకు కూడా దీని ఇంపాక్ట్ ఉంది. దాంతోపాటు తెలంగాణకి కూడా మీరు గమనిస్తే తెలంగాణకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ఈ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతాల మీద కాస్త ఇంపాక్ట్ మనకి ఉంది. సో ఇక్కడి నుంచి ఒకసారి భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ని ఇచ్చింది, ఆ రిపోర్ట్లో ఏం చెబుతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. ఆ రిపోర్ట్ని మీరు గమనిస్తే కనుక కాస్త జూమ్ అవుట్. ఓకే, ఇక్కడ భారత వాతావరణ శాఖ ఏమంటుంది, ఐసోలేటెడ్ హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్. అంటే భారీ నుంచి కొన్ని ప్రాంతాల్లో ఐసోలేటెడ్ అనే పదాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. మీరు గమనిస్తే కనుక ఐసోలేటెడ్, ఇదిగోండి ఈ పదం మీరు గమనిస్తే కనుక ఐసోలేటెడ్ అంటే కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇక్కడ నార్త్ కోస్టల్ తమిళనాడు, కేరళ అండ్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ఆన్ 3rd డిసెంబర్ అంటే ఈ రోజుకి సంబంధించి మాట్లాడుకొచ్చింది. దాంతోపాటు పాస్ట్ 24 అవర్స్ ఎక్కడెక్కడ భారీ వర్షం పడింది అనేది చెబుతోంది. సో ఇక్కడ నుంచి ఫోర్కాస్ట్ గురించి మాట్లాడుకుంటే ఇదిగోండి, వెదర్ సిస్టమ్ ఫోర్కాస్ట్ అండ్ వార్నింగ్ గురించి మాట్లాడుకునే క్రమంలో ఎస్టర్డే డిప్రెషన్ ఓవర్ సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అండ్ జాయినింగ్ ఏరియాస్ ఆఫ్ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ నార్త్ తమిళనాడు, పుదుచ్చేరి అండ్ సౌత్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్ వీకెండ్ ఇంటూ ఏ వెల్ మార్క్డ్ లో ప్రెషర్. అంటే అల్పపీడనంగా మారింది అనేది భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో ఆ తర్వాత ఏమవుతోంది, ఓవర్ నార్త్ తమిళనాడు, పుదుచ్చేరి కోస్ట్ అండ్ నైబర్హుడ్ ఎట్ 5:30 hours ఇండియన్ స్టాండర్డ్ టైం టుడే. ఈరోజు ఉదయం ఇది తీవ్ర అల్పపీడనంగా పరిణమించింది అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. అంటే అల్పపీడనంగానో లేకపోతే తీవ్ర అల్పపీడనంగానో అల్పపీడనంగా ఇది పరిణమించిందని కూడా చెప్పుకొస్తున్నారు. తర్వాత ఏమంటున్నారు, ఇట్ లే ఓవర్ నార్త్ తమిళనాడు ఎట్ 8:30 hours ఇండియన్ స్టాండర్డ్ టైం టుడే and 3rd December it is likely to move westwards slowly and weaken into a low pressure. అంటే తీవ్ర అల్పపీడనం నుంచి అల్పపీడనంగా మారబోతోంది వచ్చే 24 గంటల్లో. అంటే రేపు ఉదయం వరకు కూడా ఇది అల్పపీడనంగా కొనసాగబోతోంది ఇంకా.
మీరు గమనిస్తే బంగాళాఖాతంలో ఇంకా అల్పపీడనంగా దిత్వా తుఫాను తన ప్రయాణాన్ని కంటిన్యూ చేయబోతోంది. సో ఈ క్రమంలోని దాంతోపాటు ఒక ద్రోణి కూడా ఉంది. ఇదిగో ఒక ద్రోణి ప్రభావం కూడా మనకి కనిపిస్తోంది ఈ అల్పపీడన ప్రాంతానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో. సో ఈ నేపథ్యంలోని ఇటు కర్ణాటక, నార్త్ కేరళ ఈ ప్రాంతాలు అంటే మనకంత ఇంపాక్ట్ అనేది ఇక్కడ కనిపించట్లేదు. సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక నార్మల్గానే ఉంది మన గురించి మాట్లాడుకునే క్రమంలో, అంటే బంగాళాఖాతానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో. ఇక్కడ భారత వాతావరణ శాఖ ఏముంటుంది అలర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఒకసారి ఇక్కడ నుంచి నేరుగా మనం రిపోర్ట్ చూసే ప్రయత్నం చేస్తే కనుక భారత వాతావరణ శాఖ ఏముంటుంది, ఇటు ఎటువంటి అలర్ట్ ఇచ్చినారో ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే ఇదిగోండి 3వ తారీఖున ఇటు ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడు, కేరళ, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ని ఇచ్చింది 3వ తారీఖున, అంటే ఈ రోజు. రేపు ఉదయం 8:30 వరకు ఇది గమనిస్తే 3వ తారీఖు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఇటు తమిళనాడుకి కూడా ఆరెంజ్ అలర్ట్, కేరళ కూడా ఆరెంజ్ అలర్ట్, ఇటు కర్ణాటకలోని మరి ముఖ్యంగా దక్షిణ కర్ణాటకతో పాటు అఫ్కోర్స్ దక్షిణ కర్ణాటక సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఎల్లో అలర్ట్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. ఇక 4వ తారీఖున మీరు గమనిస్తే ఇదిగోండి ఇది 3వ తారీఖున ఓకే బహుశా డేట్లో కాస్త అటు ఇటు అయినట్టుంది. వాడు ఇట్ మేబీ రాబోయే రోజులకు సంబంధించి మాట్లాడుకుంటే ఎల్లో అలర్ట్ అనేది ఇంకొక 2 రోజుల పాటు కంటిన్యూ కాబోతోంది. మీరు గమనించవచ్చు. పోనీ 3వ తారీఖు అనుకుని 3 నుంచి 4 అనుకుని వాటి ఇట్ మేబీ ఇంకొక 2 రోజుల పాటు మాత్రం ఎల్లో అలర్ట్ కంటిన్యూ కాబోతోంది. ఆ తర్వాత ఇది బలహీనపడబోతోంది అంతే. డేట్లో కాస్త అటు ఇటు ఉంది. ఇది 4th బహుశా ఐఎండీస్ ఒకసారి కుదిరితే కనుక కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది 4వ తారీఖున, అది 5వ తారీఖున, ఎందుకంటే డేట్స్ గురించి ఇక్కడ ఉంది కాబట్టి. సో ఈ నేపథ్యంలోని భారత వాతావరణ శాఖ ఇదిగో ఇచ్చిన ఆ మ్యాప్ విజువల్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇటు భారత వాతావరణ శాఖ ఏముంటుంది అనేది ఒక్కసారి నేను మీకు ఫుల్ ఫ్రేమ్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఇదిగోండి వెల్ మార్క్డ్ లో ప్రెషర్ ఏరియా అంటూ కూడా, అంటే అల్పపీడనం గురించి మాట్లాడుకుంటున్న క్రమం ఇది. మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నాం కదా, ఇది తీవ్ర అల్పపీడనంగా వాయుగుండం నుంచి తీవ్ర అల్పపీడనం నుంచి అల్పపీడనంగా మారబోతుంది. మారుతున్న పరిణామక్రమం గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితి ఉందో చూడొచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఇటు భారత వాతావరణ శాఖ అంచనాలు ఉన్నాయి. ఏముంటుందన్నది ఒకసారి నేను మీకు మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఎటువంటి వార్నింగ్ ఇస్తుందనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ క్రమంలోని 2 తెలుగు రాష్ట్రాలకు రెండింటికి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నెల్లూరుతో పాటు చిత్తూరుకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఒక్కసారి నేను మీకు ఆ రిపోర్ట్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రిక్వెస్ట్ ఒకసారి విజువల్స్కి వెళ్దాం. విజువల్స్కి వెళ్ళిన తర్వాత ఇన్ డీటెయిల్గా మనం చూసే ప్రయత్నం చేద్దాం రిపోర్ట్కి సంబంధించి. ఇప్పటికీ మీరు చూస్తున్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి వాతావరణం ఉంది అనేది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. మీరు గమనిస్తే ఉత్తరాంధ్రకి సంబంధించి చూడొచ్చు. ఉత్తరాంధ్ర మీద ఎటువంటి ఇంపాక్ట్ అనేది మనకు అంతగా కనిపించట్లేదు. మీరు గమనిస్తే పార్వతీపురం మన్యం ఈ ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకుంటే పార్వతీపురం మన్యం, శ్రీ అల్లూరు సీతారామరాజు డిస్టిక్, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అలాగే అంబేద్కర్ కోనసీమతో పాటు ఏలూరు, వెస్ట్ గోదావరి వీటికి సంబంధించి ఇంతవరకు మాట్లాడుకున్న ఈ జిల్లాలకు, అలాగే ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా, పల్నాడు, గుంటూరు, పల్నాడు వరకు ఆఫ్కోర్స్ పల్నాడు వరకు గురించి మాట్లాడుకునేంతవరకు కొన్ని ప్రాంతాలకు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుతో కూడిన వర్షాలు పడవచ్చు. అట్ ద సేమ్ టైం ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నట్టు చెప్పుకొచ్చింది, కానీ భారీ వర్షాలను ఇక్కడ చెప్పలేదు. బట్ గుంటూరు కూడా 2 రోజులు ఇచ్చింది అటువంటి అలర్టే. బట్ ఇక్కడ నుంచి గమనిస్తే బాపట్లకు సంబంధించి బాపట్ల వరకు కూడా అంతే. బాపట్లకు 2 రోజులు ఇచ్చినప్పటికీ కూడా ఉరుముల మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనాలు ఉన్నాయి. కానీ మీరు గమనిస్తే ఇదిగోండి ప్రకాశానికి హెవీ రెయిన్ఫాల్ అంటూ చెప్పుకొచ్చింది. ఇక్కడ భారీ వర్షాలు అంటే అంటుంది ప్రకాశం జిల్లాకు, కానీ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. నెల్లూరుకి మాత్రం భారీ వర్షాలను చెబుతూనే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుతో వర్షం పడే అవకాశం ఉంది. ఎప్పటి వరకు? రేపు ఉదయం 8:30 నిమిషాల వరకు. అఫ్కోర్స్ ఇప్పటికీ కొద్దిసేపటి క్రితం మా వాళ్ళతో మాట్లాడినప్పుడు ప్రస్తుతం అక్కడ వాతావరణం కొంచెం సర్దుమణిగింది, నార్మల్గా ఉంది. బట్ అలర్ట్ మాత్రం కంటిన్యూ అవుతోంది అనేది కూడా మనకు అందుతున్న సమాచారం. ఆ తర్వాత కంటిన్యూ చేస్తే కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి డిస్టిక్, వైఎస్ఆర్ డిస్టిక్, అన్నమయ్య డిస్టిక్, చిత్తూరు డిస్టిక్. ఓకే,
వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ వరకు చూసుకుంటే కనుక ఎల్లో అలర్ట్ ఉంది, ఉరుములు మెరుపులతో కూడా వర్షాలు పడతాయి అంటున్నారు, కానీ ఇక్కడ భారీ వర్ష సూచన లేదు. కానీ అన్నమయ్య డిస్ట్రిక్ట్ కి, చిత్తూరు డిస్ట్రిక్ట్ కి భారీ వర్ష సూచన అంటూ కూడా చెప్పుకొచ్చింది. హెవీ రైన్ఫాల్ లైక్లీ టు అక్కర్ at isolated places, thunderstorm accompanied with lightning likely at isolated places. అంటే భారీ వర్షాలు పడే అవకాశం ఉంది, ఉరుముల మెరుపుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. తిరుపతికి మాత్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ. సో ఈ క్రమంలో ఒకసారి రాబోయే 24 గంటల్లో ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది ఒకసారి మీరు గమనిస్తే కనుక ఇక్కడ ఇమేజ్లో మనకు అర్థమవుతుంది. అంటే కాస్త ఒక 24 గంటలు మాత్రం మనకి నెల్లూరు ఈ ప్రాంతాలు, కావలి నెల్లూరు ఈ ప్రాంతాల్లో ప్రొద్దుటూరు నుంచి ఇటు కర్నూలు నుంచి మొదలు పెడితే గుంటూరు వరకు కూడా కాస్త కొంచెం భారీ వర్షాలు ఇంకొద్ది గంటలు మాత్రం ఉండే అవకాశం కనిపిస్తుంది. భారీ వర్షాలు అంటే మరి అంతగా ఇబ్బందికరంగా ఉండకపోవచ్చు, బట్ ఒక తేలికపరిచి మోస్తరు వర్షాలు, కొద్దిపాటి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉందనేది మనకి కొన్ని మ్యాప్స్ ద్వారా మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మూవ్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, విండి సాయంతో చూసే ప్రయత్నం చేస్తే ఇదిగోండి ప్రస్తుతం చెన్నై అలాగే నెల్లూరు, తిరుపతి ఈ ప్రాంతాల్లో, ఒంగోలులో కూడా ప్రస్తుతం వర్షం పడుతోంది. సో ఇక్కడి నుంచి నేను ఒకసారి ప్రిడిక్షన్కి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఈ నేపథ్యంలోనే ఒకసారి మీరు గమనిస్తే కనుక ప్రస్తుతం నెల్లూరులో వర్షం పడుతోంది అనేది మనకి ఇక్కడ ఈ మ్యాచ్ ద్వారా అర్థమవుతుంది. ఒకసారి ఏ స్థాయిలో వర్షం పడుతోంది, దాదాపుగా 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. సో ఈ పాసిబుల్ మరి కాసేపట్లో ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. మీ ప్రాంతాల్లో ఎటువంటి వర్షపాతం నమోదవుతోంది, ఎటువంటి వర్షం ఉందనేది ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి ఆ విజువల్స్ని చూద్దాం, ఎటువంటి వర్షపాతం ఉంది, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి విజువల్స్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధులు ఇటు గయాస్ అలాగే సురేష్ లైవ్లో మరి కాసేపట్లో ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా నేను సురేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎటువంటి వర్షపాతం నమోదవుతోంది, ఒకవేళ భారీ వర్షం పడితే కనుక, ఎందుకంటే ఇంకొద్ది గంటలు మాత్రం దీని ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని చెప్పి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.